సీరియల్స్ మీద మీకు ప్రేమ, పగ, ప్రతీకారమా ఏముంటుంది సీరియల్స్ మీద? సీరియల్స్ అంటే అందులో బేసిక్‌గా అది 'పోరిన కొడక' సీరియల్ పెట్టింది. ఆ తమిళ్ సీరియల్ నేను చూసి రైట్. పెట్టిందని. నాకు నిజంగా ఇప్పటికి ఐడియా లేదు ఎందుకు పెట్టానో. నాకు నిజంగా క్లారిటీ లేదు. అది పెట్టినందుకు ఏంటంటే నేను కంటిన్యూ చేయాల్సొస్తుంది. ఇప్పుడు చివరికి 'జెట్లీలో' కూడా వాళ్ళు కామెంట్స్‌లో ఏస్తున్నారు. అసలు 'జెట్లీకి' మా తోలాకి సంబంధం లేదు. అవును. అందులో కూడా ఇందులో కూడా సీరియల్ పెట్టండి అంట. కొంతమందేమో ఎందుకు ఆ సీరియల్ అంత వర్కౌటో తిడతారు. అదేంటో 50-50 ఉంటది. ఫుల్ కావాలంటారు, మళ్ళీ తీస్తేమో తిడతారు. అదేమో నాకు అర్థం కావట్లేదు. చిరంజీవి గారి రిఫరెన్స్‌లు కూడా ఆడియన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అవును. 'రితీష్' సినిమా అంటే అవును. అవి పుష్కలంగా ఉంటాయేమో అని. మరి ఈ సినిమాలో కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? స్టార్టింగ్ ఆయనతోనే అవుద్ది. ఓకే. స్టార్టింగ్ 'మత్తువదలరా' అయితే ఇంటర్వెల్ బ్యాంగ్ అవును. ఇవన్నీ బాగా ప్లస్ అయ్యేదానికి. అవునవును. చిరంజీవి గారి మీద ఉన్న ప్రేమతోనేనా అంతే ఇదంతా? అంతే అండి. అంతే. అంటే ఏదో ఆయన్ని నేను వాడేసుకొని ఏదో చేయాలని కాదు. నాకు మామూలుగా ఇష్టం. అంటే ఫస్ట్ సినిమాకి ఏంటంటే నా ఫస్ట్ సినిమా ఆయన ఫ్రేమ్‌తో ఓపెన్ అవ్వాలన్న దీంతో అప్పుడు పెట్టా. ఓపెనింగ్ ఆయనతో ఉండాలి. ఇంటర్వెల్, ఎండింగ్ ఆయనతో ఉండాలి ఫస్ట్ సినిమా వరకని. అది నెక్స్ట్ మా తోలటోకి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అంటే అదొక ఇంట్రెస్టింగ్‌గానే స్టార్ట్ అయినప్పుడు బాగుంటదని అలా పెట్టాను. ఇంకా మీ బ్యాచ్‌లో చిరంజీవి గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? అందరికి ఇష్టమే. మేజర్ నాకు బాగా ఇష్టం. అంటే ఇంకా సత్య గారు సత్యలాగా. అందరికి ఇష్టమే. ఎవరికి ఇష్టం. 90స్ జనరేషన్ అంటే ఖచ్చితంగా ఫ్యాన్ వార్స్ చాలా ఉధృతంగా ఉండే రోజులు అవి. అవన్నీ దాటుకొని వచ్చారా? అంటే నేనంత ఫ్యాన్ వార్స్ ఏం మనకంత చాలా ఇంట్రోవర్ట్. పెద్ద అదేం లేదు. సినిమా చూసినా ఎంజాయ్ చేసాను. అంటే చిన్నప్పుడు కూడా అంటే నేను చూసేవి కూడా మ్యాక్స్ చిరంజీవి గారి సినిమాలే తీసుకెళ్ళేవాళ్ళు. లేదా ఇంకొకటి చాలా హిట్ అయితే అవునా అంతే. మిగతా సినిమాలు. మెయిన్ చిరంజీవి గారి సినిమా కంపల్సరీ వెళ్ళాలి అనేది అయితే. ఫ్యాన్ వార్స్‌లో మీరు లేకపోవచ్చేమో గానీ మీరు చూసిన ఫ్యాన్ వార్స్ కొన్ని ఉంటాయి కదా! అంతా అసలు నేను పెద్ద బయట ఇది చాలా ఇంట్రోవర్టెడ్. సో అసలు అంటే ఈ ఫీల్డ్‌లో నేను వస్తా అంటే అందరూ షాక్ అయ్యారు. సో అలా